ఇస్లామిక్ నాటో ఏర్పాటు దిశగా పాకిస్తాన్ తాజాగా గట్టి సంకేతాన్ని ఇచ్చింది. సో పాకిస్తాన్ ఇచ్చినటువంటి లేటెస్ట్ సిగ్నల్స్ ఏంటి, ఇస్లామిక్ నాటో అంటే ఏంటి, ఇస్లామిక్ నాటో ఏర్పాటైతే ఇండియాకు వచ్చే ఛాలెంజెస్ ఏంటి, ఇస్లామిక్ నాటో అనేది రియల్గా సాధ్యమా, ఈ ప్రశ్నలకు ఆన్సర్లు చూద్దాం. తాజాగా పాకిస్తాన్ చేసిన స్టేట్మెంట్ ఏంటంటే, పాకిస్తాన్ సౌదీ అరేబియాల మధ్య కుదిరిన స్ట్రాటజిక్ డిఫెన్స్ అగ్రిమెంట్ వ్యూహాత్మక రక్షణ ఒప్పందంలో ఖతార్ తుర్కీ కూడా చేరుతోంది అని ప్రకటించింది. ఈ మేరకు చర్చలు జరిగాయి, అవగాహన కూడా కుదిరింది అని పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ ప్రకటించారు. సో వాస్తవంగా పాకిస్తాన్ సౌదీ అరేబియాల మధ్య కుదిరిన ఈ కాంప్రిహెన్సివ్ డిఫెన్స్ అగ్రిమెంట్, స్ట్రాటజిక్ డిఫెన్స్ అగ్రిమెంట్లో తుర్కీ కూడా గతంలోనే ఆసక్తి చూపింది. సో ఈ కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ డిఫెన్స్ అగ్రిమెంటే ఇస్లామిక్ నాటోగా రూపాంతరం చెందుతుందా అని. ఎందుకంటే ఇస్లామిక్ నాటో అంటే ఏంటంటే నాటో తరహా కూటమిని ఇస్లామిక్ దేశాలు ఏర్పాటు చేయడం. ఎందుకంటే పాకిస్తాన్కు సౌదీ అరేబియాకు మధ్య కుదిరిన ఒప్పందంలో నాటోలోని సెక్షన్ 5 తరహా ప్రొవిజన్ ఉంది. నాటోలోని సెక్షన్ 5 ఏంటంటే కలెక్టివ్ సెక్యూరిటీ, అంటే ఆ కూటమిలోని దేశాల భద్రత సమిష్టి బాధ్యతగా ఉంటుంది. సమిష్టి బాధ్యత అంటే ఏంటిది, ఒక దేశంపై దాడి జరిగితే మిగిలిన సభ్య దేశాలన్నీ కూడా తమపై దాడి జరిగినట్టుగానే భావిస్తారు. ఇది నాటోలో ఉన్నటువంటి చాలా కీలకమైన ఆర్టికల్ 5. పాకిస్తాన్ సౌదీ అరేబియాల మధ్య కుదిరిన స్ట్రాటజిక్ డిఫెన్స్ అగ్రిమెంట్లో కూడా ఇదే రకమైన క్లాస్ ఉంది. సో ఇటీవల ఇరాన్ సౌదీ పైన అటాక్ చేసినప్పుడు సౌదీ అరేబియా ఈ క్లాజ్ను ఉటంకిస్తూనే పాకిస్తాన్ మాకు సహాయం చేయాలి డిమాండ్ కూడా చేసింది. సో ఈ పాకిస్తాన్ న్యూక్లియర్ అంబ్రెల్లా, పాకిస్తాన్ అణుకవచం కూడా, అణ్వాయుధాల రక్షణ కూడా సౌదీ అరేబియాకు ఉంటుంది అని చెప్పి కూడా పాకిస్తాన్ ఇప్పటికే ప్రకటించింది. సో ఈ స్ట్రాటజిక్ డిఫెన్స్ అగ్రిమెంట్ విస్తరించి అందులో ఖతార్ తుర్కీ కూడా చేరితే ఇది ఇస్లామిక్ నాటో దిశగా ముందడుగు పడుతుంది అనేది అనుమానం. సో వాస్తవంగా ఈ ఇస్లామిక్ నాటో లేదా అరబ్ నాటో అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇదేమి కొత్త కాదు. గతంలో కూడా ప్రయత్నాలు జరిగాయి. 1950స్లోనే ఇది బాగ్దాద్ ప్యాక్ట్ని కుదిరింది. 2015లోనే సౌదీ అరేబియా 34 కంట్రీ ముస్లిం నేషన్స్తోని స్ట్రాటజిక్ అలియన్స్, వ్యూహాత్మక అలియన్స్ అని పేర్కొంది. సో ఇటీవల దీనికి మళ్ళీ వాల్యూ ఎందుకు వచ్చిందంటే, ఇజ్రాయెల్ లాస్ట్ ఇయర్ ఖతార్ పైన అటాక్ చేసింది. సో ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఖతార్ పైన దాడి చేసిందో ఖతార్లో పునరాలోచన మొదలైంది. ఎందుకంటే ఖతార్లో ఈ మన హమాస్ ప్రతినిధులు ఉన్న సమయంలో ఇజ్రాయెల్ ఖతార్ పైన దాడి చేసింది. సో ఖతార్ పైన దాడి చేయడం అరబ్ దేశాల ఆలోచన సరళిని మార్చేసింది. ఇప్పటిదాకా అరబ్ దేశాలు భావించినవి ఏంటంటే, తాము అమెరికా మిత్ర దేశాలుగా ఉంటే తమకు ఇజ్రాయెల్ నుంచి ప్రమాదం లేదు. ఇరాన్కు ఉండొచ్చు ప్రమాదం, యమన్కు ఉండొచ్చు ప్రమాదం, హిజ్బుల్లా ఉంది కనుక లెబనాన్కు ఉండొచ్చు, హమాస్కు ఉండొచ్చు, పాలస్తీనాకు ఉండొచ్చు, కానీ మాకెందుకు ఉంటుంది, మేము అమెరికా మిత్ర దేశాలు, ఇజ్రాయెల్ అమెరికా పపెట్ కంట్రీ అని ఇప్పటిదాకా భావించాయి. కానీ ఆ భావనకు తూట్లు పడుతూ ఇజ్రాయెల్ ఖతార్ పైన అటాక్ చేసింది. అఫ్కోర్స్ తర్వాత నెతన్యాహు అపాలజీ చెప్పాడు, అమెరికా మాకు తెలియకుండా జరిగిందని డిస్టెన్స్ కూడా చేసుకుంది. కానీ ఇజ్రాయిల్ నుంచి తమకు అమెరికా రక్షణ ఇవ్వదు, అమెరికా ఇజ్రాయిల్ కట్టడి చేయదు అనే భావన అరబ్ దేశాలకు ఎప్పుడైతే కుదిరిందో, ఈ ఖతార్ పైన ఇజ్రాయిల్ దాడి తర్వాత అరబ్ ఇస్లామిక్ కంట్రీస్ అన్ని ఈజిప్ట్ రాజధానిలో సమావేశమే మనము నాటో తరహా మిలిటరీ అలయన్స్ కుదుర్చుకుందామనే చర్చ జరిగాయి. సో దాన్నే అరబ్ ఇస్లామిక్ నాటో అంటారు.
సో ఇది వాట్ ఇస్లామిక్ నాటో అంటే ఏంటి, పాకిస్తాన్ తాజాగా ఇచ్చిన సిగ్నల్స్ ఏంటి అని. మరి దీని ప్రమాదం ఏంటి, ఇది నిజంగానే జరిగితే ఇప్పుడు అరబ్ ఇస్లామిక్ నాటో ఏర్పాటుకు ఇంకా సమయం పట్టవచ్చు. కానీ ఈలోగా పాకిస్తాన్, సౌదీ అరేబియా స్ట్రాటజిక్ డిఫెన్స్ అగ్రిమెంట్ విస్తరిస్తూ కొత్త దేశాలు చేరితే అది అరబ్ ఇస్లామిక్ నాటో, అరబ్ కూడా కాదు పాకిస్తాన్ ఉంది కనుక ఇస్లామిక్ నాటో దిశగా అడుగులు వేసినట్లు అవుతుంది. ఇస్లామిక్ నాటో ఏర్పాటు భారతదేశానికి చాలా ప్రమాదకరం. ఎందుకంటే కారణాలు ఏంటి అంటే, ఒకటి పాకిస్తాన్ ఇండియాల మధ్యనే యుద్ధం అయితే మనం పాకిస్తాన్ కన్వెన్షనల్ వార్లో ఓడించవచ్చు, న్యూక్లియర్ బోగి చూపెట్టి అణుబాంబు వేస్తామని బెదిరించి ఇప్పటిదాకా పాకిస్తాన్ తనకు తాను కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఇటీవల ఆపరేషన్ సింధూర్తో కూడా తేలిపోయింది, న్యూక్లియర్ వార్ అనే ఫ్లాష్ పాయింట్కి రాకముందు చాలా యుద్ధానికి పాసిబిలిటీ ఉంది, కన్వెన్షనల్ వార్ పాసిబిలిటీ ఇంకా చాలా ఉంది అని. సో అందువల్ల ఆపరేషన్ సింధూర్ ఎక్స్పీరియన్స్ తర్వాత పాకిస్తాన్కి అర్థమైంది తాను ఒక్క కంట్రీగానే ఇండియాను ఎదుర్కోలేము అని. వాస్తవానికి పాకిస్తాన్కి ఇప్పుడు చైనాతో నెక్సెస్ ఉంది. పాకిస్తాన్ ఇంపోర్ట్ చేసుకునే వెపన్స్లో 81% చైనా సప్లై చేస్తుంది. యుఎస్తో మిలిటరీ అండర్స్టాండింగ్ ఉంది. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో తుర్కీ కూడా పాకిస్తాన్కు ప్రొయాక్టివ్గా హెల్ప్ చేసింది. స్టిల్ పాకిస్తాన్ వాంట్స్ ఎ లార్జర్ సెక్యూరిటీ నెట్వర్క్, అంటే మరింత విస్తృతమైన భద్రతా వ్యవస్థను పెంచుకోదలుచుకుంది. అందువల్ల ఈ ఇస్లామిక్ నాటో అంటూ ఏర్పాటైతే ఖచ్చితంగా పాకిస్తాన్ మిలిటరీ క్లౌడ్ పెరుగుతుంది. అది ఇండియాకు సవాల్. ఎందుకంటే ఇస్లామిక్ ప్రపంచంలో పాకిస్తాన్ ఒక్కటే న్యూక్లియర్ పవర్, ఇంకా మిగతా ఏ దేశాలు న్యూక్లియర్ పవర్ కాదు. అణ్వాయుధాలు ఉన్న ఏకైక దేశం పాకిస్తాన్. అందువల్ల ఇస్లామిక్ ప్రపంచంలో పాకిస్తాన్ పలుకుబడి పెరిగే ప్రమాదం ఉంది. సో పాకిస్తాన్కు ఉన్న అణ్వాయుధాలు సౌదీ అరేబియాకు, ఖతార్ లాంటి దేశాలకున్న అడ్డగోలుగా డాలర్లు, తుర్కీకి ఉన్నటువంటి మిలిటరీ కాంపిటెన్స్, ఈ మూడు కలిస్తే చాలా లీథల్ కాంబినేషన్ అవుతుంది. సో అది ఇండియాకు కూడా ఛాలెంజ్ ఉంటుంది. ఎందుకంటే ఇది మతపరమైన బ్లాక్ అయినప్పుడు సహజంగానే ఇండియా ముస్లింలో మైనారిటీ కనుక హిందూ ముస్లిం డివైడ్ కూడా ఉంది కనుక ఇదొక ఛాలెంజ్గా మనకు మారుతుంది. రెండవది, పాకిస్తాన్ అనేక సందర్భాల్లో ఈ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ పైన కాశ్మీర్ ఇష్యూను ఇండియా పైన కారాలు మిరియాలు నూరుతూ వచ్చింది. సో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్, ఓఐసీ లాంటి దేశాల్లో ఇప్పుడు ఏకంగా అరబ్ ఇస్లామిక్ నాటో ఏర్పాటైతే ఇండియాలోని ఇంటర్నల్ అఫేర్స్ పైన పాకిస్తాన్ మరింత అగ్రెసివ్ స్టాండ్ తీసుకునే ప్రమాదం ఉంది. సో అందువల్ల మరో ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ ప్లాట్ఫామ్కు పాకిస్తాన్ యాక్సెస్ దొరకకూడదు. మూడోది, మనకు అమెరికాతో ఫ్రెండ్షిప్ ఉంది, పాకిస్తాన్ కూడా అమెరికాతో ఫ్రెండ్షిప్ ఉంది. ఇటీవల ట్రంప్ వచ్చాక అమెరికా పాకిస్తాన్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతుంది. ఒకసారి ఈ అరబ్ ఇస్లామిక్ నాటో ఏర్పాటైతే పాకిస్తాన్కు పెరిగిన స్ట్రాటజిక్ డెప్త్ వల్ల అమెరికా, చైనాల నెక్సెస్ కూడా బలపడేటువంటి అవకాశం ఉంది. సో ఏ రకంగా చూసినా ముస్లిం దేశాలనే పేరిట మతం ఆధారిత ఒక సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ ఏర్పడడం అనేది ఇండియాకు ఖచ్చితంగా ఛాలెంజ్. ఎందుకంటే ఇండియాలో ముస్లిం పాపులేషన్ చాలా ఎక్కువ, ప్రపంచంలో అసలు ముస్లిం దేశాల్లో కూడా ఇంత ముస్లిం లేరు. కానీ ఇండియాని తీసుకెళ్ళి మేము ఇస్లామిక్ నాటోలో చేరుతామంటే ఒప్పుకోరు కదా. సో అందువల్ల ఇండియాకు డెఫినెట్గా ఇది ఛాలెంజ్గానే మారుతుంది. అయితే మన నిజంగానే ఇస్లామిక్ నాటో ఏర్పాటుకు అంత ఈజీనా అంటే ఇట్ అన్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ప్రాసెస్. ఎందుకంటే ఒకటి, ఈ దేశాల మధ్య పొలిటికల్ డివిజన్స్ ఉన్నాయి, ఈవెన్ కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఉదాహరణకు సౌదీ అరేబియాకు, యెమెన్కు మధ్య మిలిటరీ కాన్ఫ్లిక్ట్ అయింది. ఇటీవల సౌదీ అరేబియా, యుఏఈలు కలిపి సౌత్ యెమెన్లో పరస్పర విరుద్ధమైన కూటముల్లో ఉన్నాయి. పీపుల్స్ లీడర్షిప్ కౌన్సిల్ ప్రభుత్వాన్ని సౌదీ మద్దతు ఇస్తే సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్కు యుఏఈ మద్దతు ఇచ్చింది. ఒక దశలో సౌదీ, యుఏఈ యుద్ధమే చేసుకుంటాయా అనే వాతావరణం కూడా వచ్చింది. సౌదీ అరేబియాకు, ఇరాన్కు మధ్య రిలేషన్స్ సరిగా లేవు. సో ఇలా సౌదీ అరేబియాకు, యెమెన్కు మధ్య రిలేషన్స్ లేవు. సో ఇలా ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ యునైటెడ్గా లేవు.
ప్రపంచంలో ఇస్లామిక్ దేశాల మధ్య జియోపొలిటికల్ కమనాలిటీ లేదు, కామన్ ఇంట్రెస్ట్ లేవు. అసలు పొలిటికల్లీ దే ఆర్ డివైడెడ్ అండ్ కంపీట్ విత్ ఈచ్ అదర్. ఒకరి నుంచి పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు మధ్య ఏకంగా వారే నడుస్తుంది. సో మరి ఈ రెండు దేశాలు ముస్లిం కంట్రీసే కదా. సో అందువల్ల ముస్లింలు అనేది ఒక ఇస్లామిక్ కంట్రీస్లో లేరు, నాన్ ఇస్లామిక్ నేషన్స్లో కూడా గణనీయమైన సంఖ్యలో ముస్లింలు ఉన్నారు. అందువల్ల ముస్లింలందరికీ కలిపి ఒకే బాడీ కూటమిగా ఉండడం అనేది సాధ్యమయ్యే పని కాదు. రెండవది, అమెరికా, చైనా లాంటి దేశాలు చాలా అప్రమత్తంగా ఉంటాయి. రష్యా కానీ ఇది ఒక బలమైన సెక్యూరిటీ బ్లాక్ అయితే తమతో కోఆపరేషన్ కాదు, రేపు తమకు ఛాలెంజ్ కూడా మారవచ్చు. ఇప్పుడు రష్యాలో చిచెన్యా ప్రాంతంలో ముస్లిమ్స్ ఉన్నారు, చైనాలో జిన్జియాంగ్ ప్రాంతంలో ముస్లింలు ఉన్నారు. సో అందువల్ల ఈ రకమైన రిలీజియస్ బేస్ మిలిటరీ అలయన్స్ ఏర్పాటైతే అది చాలా ప్రమాదకరమైన పర్యవసనాలకు దారితీయవచ్చు. అందువల్ల అంత సులభము కాదు కనుక మీకు ఇంకొక ఛాలెంజ్ కూడా ఏంటి అంటే సెక్టేరియన్ కాన్ఫ్లిక్ట్ కూడా ఉంది. ఇప్పుడు షియా సున్నీల మధ్య విభజన ఉన్నది. సో అది కూడా ఒక ప్రధానమైన సమస్య. సో షియా కంట్రీస్, సున్నీ కంట్రీస్ కలిసే అవకాశం కూడా లేదు. సో ఈ రకరకాల కాంట్రడిక్షన్స్ ముస్లిం దేశాల మధ్య ఉండడం వల్ల అంత సులభం కాదు ఇస్లామిక్ నేటో ఏర్పాటు అవ్వడం. కానీ ఎనీ ఎక్స్టెంట్ ఆఫ్ మిలిటరీ సాలిడారిటీ అమంగ్ ఇస్లామిక్ నేషన్స్, ముస్లిం దేశాల మధ్య మిలిటరీ సాలిడారిటీ పెరగడం మాత్రం ఇండియాకు ఒక స్ట్రాటజిక్ ఛాలెంజ్.